హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వసీద్ 937 అండి. ఈరోజైతే మా అమ్మ వాళ్ళు పొలాల అమావాస్య పూజ చేసుకున్నారండి. వీటికి 3 ఎద్దులు చేసుకుంటారు. ఒక ఎద్దుకు 2 మూతులు పెట్టి చేస్తారు. వాటిని ఒక దేవుని పూజ చేసిన తర్వాత ఇంట్లో పీట పైన ఈ ఎద్దులను పెట్టి నీళ్లు తాగడానికి ఒక తోని పెట్టి పూజ చేస్తారు. ఇలా ఎంతమంది అమ్మ కడుపులో ఉంటారో, మేము ఎంతమంది అక్క చెల్లెళ్ళము తమ్ముళ్ళు ఉంటారో అన్ని గర్జలు చేసి ఒక్కొక్క దాంట్లో దొప్పలు 4 పెట్టి ఇలా చేస్తారండి. అలా చేసిన తర్వాత పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత బొట్టు పెట్టి తమ్మునికి వాయనం ఇచ్చింది. తర్వాత మా చెల్లెలు కూడా ఈ వాయనం తీసుకున్నారు. అవి పూర్ణం గర్జలండి. ఆ పూర్ణం గర్జలు 4 పెట్టి ఇంకొకటి అంగురువల చేసి దొప్పలలో పెట్టి ఒక్కొక్కరికి వాయనంగా ఇస్తాము. ఎవరికైతే ఆ వాయనం ఇస్తారో వాళ్ళే తినాలి. అవి కంకణంగా 2 ఖర్జూర పళ్ళు చేతికి కడతాము. మెడలో పోగుదారం కడతాము. అమ్మ తన పిల్లలు అందరూ చల్లగా ఉండాలనేసి ఇక్కడ దొంతులు పెట్టినాయి చూడండి, అవి పోచమ్మ దొంతులు అంటారండి. వాటికి కూడా పూజ చేసి ఎడ్లకు పూజ చేసి ఈ వాయనం ఇస్తారు. దీన్ని పొలాల అమావాస్య